నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, అన్ని రాసుల గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో మాఘ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఏ అంశాలు కలిసి వస్తాయంటారు వీళ్ళకి? వీళ్ళకి చాలా విషయాల్లో మంచి లాభం ఉందండి. మనకి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే జనవరి మంత్ నుంచి బాగా రిలీఫ్ ఉంటుంది, ఈ మంత్ ఇంకా రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళకి అర్ధాష్టమ శనికి బాయ్ ఇంకా బాగుంటుంది. ఈ ఇయర్లో వీళ్ళకి చాలా మంచి చేంజెస్ కూడా వస్తాయి, చాలా బాగుంటుందండి. అయితే మనకి ఇప్పుడు ఫిబ్రవరి మంత్ గురించి చెప్పుకుంటున్నాము, అది కూడా మాఘమాసంతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి 2 మాసాలు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇందులో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనకి వృశ్చిక రాశి కనుక చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలంగా కనుక చూసుకుంటే వాళ్ళది పేరు బాగా పాపులర్, అందరూ పిలిస్తే కామన్ పేరుతో కనుక ఫస్ట్ అక్షరం కనుక తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న పేరంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు వస్తారని గమనించుకోవాలి. మన గ్రహస్థితి వీళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి వల్ల ఇంపాక్ట్ ఉంటుందో తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ గ్రహం కనుక స్థితి చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 12వ తారీఖు నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నారండి. అదే కుంభరాశిలోకి బుధుడు 11వ తారీఖున వెళ్తున్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి తన ఉచ్చస్థానమైన మీనంలోకి వెళ్తున్నారండి. ఆ మీనరాశిలో వీళ్ళు దాదాపు 4 మంత్స్ ఉంటారండి. చాలా లాంగెస్ట్ పీరియడ్ అక్కడ ఉంటున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కుజుడు వీళ్ళకి మిథున రాశిలోకి వెళ్తున్నారంటే అక్కడ 2 మంత్స్ ఉంటారు. ఈ 4 ప్లానెట్స్ యొక్క స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఏమంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీని ద్వారా వెరీ క్విక్గా సమరీ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే ఫస్ట్ 12 డేస్ ఎలా ఉంటుందంటే లక్ష్మీ మృతిం రాతిభయం పుత్రలబ్ధిం అంటారు. అంటే పిల్లలతో చాలా బాగుంటుంది, లక్ష్మీదేవి సంపదలు వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అన్ని విధాలంగా బాగుంటుంది. అయితే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి, శత్రువుల యొక్క బాధ వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే సూర్యుడు మారిన తర్వాత 12వ తారీఖు కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనప్రాప్తి చాలా బాగుంటుంది, పుత్రులతో బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 4వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్, కొన్నిసార్లు వీళ్ళకి అగౌరవం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, డిస్హానర్ అంటారు కదా, ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు కుజుడు ఉన్న పొజిషన్ బట్టి హెల్త్ కాంప్లికేషన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి 4 వీళ్ళకి సూక్ష్మంగా కనుక చూసుకుంటే. అయితే మనకి గోచారం ప్రకారం ఏ ప్లానెట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో కానీ మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళు 10th హౌస్ని దృష్టిని చూడటం వల్ల ప్రొఫెషన్లో చాలా బాగుంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళ బాస్ మధ్య రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. లేదంటే పొలిటీషియన్స్ వాళ్ళకైతే వాళ్ళ పొలిటికల్ కెరీర్లో చాలా బాగుండేసి అందరితో చక్కగా కలిసేసి అధికారాన్ని వృద్ధి చేసుకొని చక్కగా ముందుకెళ్ళిపోతారు. అయితే ఇంటిలో ఉండటం వల్ల సూర్యుడు అంటే 4th హౌస్లో ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అవి ఏంటంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహం ఛిద్రం సౌఖ్యహాని భోజనం, హాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దశే రవియుతే అని చెప్తారనమాట. అంటే ఎక్కువగా ఏం చూస్తుందంటే అంతఃక్లేశ, మనసులో ఏదో ఒక విచారం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుహఛిద్రం అంటే ఇంటిలో భయం కొలిపే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చక్కగా సౌఖ్యం లేకపోవటము, భోజనం సుఖహాని అంటే భోజనం కనుక మంచి భోజనం చేయాలంటే టయానికి భోజనం దొరక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో విఘ్నాలు ఉంటాయి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్, ప్రొఫెషన్లో బాగా వస్తాడు, ఇంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు సరైన ఆ ట్రావెల్ వల్ల విఘ్నాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడు వాళ్ళకొక మిక్స్డ్ రిజల్ట్. అయితే కుజుడు కూడాను మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొస్తున్నారండి. కొన్ని విషయాలు చాలా బాగుంది, కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంది. 8th హౌస్లో మనకి మార్స్ ఉండటం వల్ల ఇది అంత మంచి యోగ్యత కాదనమాట. అయితే ఇలా దృష్టి ఉండటం వల్ల చాలా బాగుంది. ఫస్ట్ కుజుడు వీళ్ళకి ఎలాంటి ఫేవరబుల్ రిజల్ట్ తీసుకొస్తున్నారంటే మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది. తర్వాత మనీతో పాటు వీళ్ళకి విజయం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ప్రవాస కార్యహాని స్యాత్ కాస రోగ పీడనం స్థాన రుణనాశం ఛేద అష్టమస్తే భృగు ధారాసుతి అని చెప్తారంట. అంటే వీళ్ళు కనుక దేశాంతరంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంటి దగ్గర నుంచి కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడ నివాసం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పనులు జరగక ఇబ్బంది పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాసరోగం అంటే విపరీతమైన దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఉన్న పొజిషన్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ప్లేస్ కానివ్వండి కొంచెం చేంజెస్ ఉంటాయి అన్నమాట.
ఇవి వాళ్ళకి అంత అనుకూలంగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడే విధంగా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పులు వాళ్ళ రుణచ్ఛేద, ఇంత ముందులుగా ఉన్న అప్పులు ఉన్నా కానీ ఏదైనా తీసుకోవాలన్నా కానీ వాళ్ళు వచ్చేసి అవమానం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే కుజుడు వీళ్ళకి ధన ప్రవాహము, సక్సెస్తో పాటు ఇవి ఛాలెంజెస్ కూడా తీసుకొని వస్తూ ఉన్నారనమాట. శుక్రుడు కనుక మనం చూసుకుంటే 5th హౌస్లో ఉండి 11th హౌస్లో చూడటం వల్ల వీళ్ళు పర్ఫెక్ట్గా 100% మంచి యోగ్యతను ఇస్తున్నాడు శుక్రుడు. అయితే వీళ్ళకి శుక్రుడు ఎన్ని రోజులు ఉంటాడంటేనండి 4th హౌస్లో 4 months ఉంటారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఎండ్ వరకు ఉంటారు. ఈ రాశి వాళ్ళు కనుక వృశ్చిక రాశి వాళ్ళు శుక్రుడు వల్ల చాలా విపరీతంగా ఏమని చెప్తారంటే ఒక గొప్ప లగ్జరీని, భోగాన్ని, ఒక హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయబోతున్నారు. వీలైతే మనకు సపరేట్ వీడియో చేద్దాం శుక్రుడు గురించి సార్, చాలా ఇంపార్టెంట్. అలాగే, ఎందుకంటే ఒకే రాశిలో శుక్రుడు 30 days కంటే ఎక్కువ ఉండడు, కానీ 4 months ఒకే రాశిలో ఉంటున్నాడు. ఇది చాలా మంచి పీరియడ్ ఏమో, మంచి టైం, చాలా మందికి కలిసి వస్తుంది అనమాట. అది వాళ్ళకి తెలుసుకోవాలి కూడా. సో ఇందులో వీళ్ళకి ఎలా సంస్కృతంలో మనకి ఏం చెప్తారంటే మహర్షులు 5th హౌస్లో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే దాసీ భృత్య జనలాభ, నిత్య మృష్టాన్న భోజనం, ధనధాన్య అభీష్టార్థ, పంచమస్తే భృగో అని చెప్తారు. 5వ స్థానంలో కనుక భృగుడు ఉంటే ఏమవుతుందంటే దాసీ భృత్య జనలాభం, అంటే మనకి ఎంత ఎంప్లాయీస్ ఉన్నా, హెల్పర్స్ ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా, మనతో పాటు ఉన్నా, మనకు సంస్థ యజమాని అనుకోండి, వాళ్ళ బిజినెస్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నా, లేకపోతే మేనేజర్స్ లెవెల్లో మనకి ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంటారు కదండి, వాళ్ళ కింద జనాలు ఉన్నా, వీళ్ళందరూ వీళ్ళ మాట వింటారు ఈ టైం. ఇట్స్ వెరీ గుడ్ టైం. అలా కాకుండా నిత్య మృష్టాన్న, ప్రతిరోజు ఈ వచ్చే 4 months మంచి భోజనం చేస్తారు. ఆ తర్వాత ధనధాన్యాభివృద్ధి, చక్కగా వాళ్ళ ధనాంగానికి సంబంధించిన ఏదైనా సరే చక్కగా వస్తుంది. ఇష్టార్థ లాభము, సుఖము కలిగి ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు 11th హౌస్లో దృష్టి ఉండటంతో ఈ రాశి వాళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ నుంచి బాగా కలిసి వచ్చేస్తుంది. అదే కనుక జెంట్స్ అనుకోండి త్రూ లేడీస్ ద్వారా చాలా కలిసి వచ్చేస్తుంది. అంటే వీళ్ళు జెంట్స్ అయితే లేడీస్, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఆపోజిట్ జెండర్ నుంచి చక్కగా వాళ్ళతో మాట్లాడి సయోధ్యగా ఉండి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక మంచి టైము మనకి వృశ్చిక రాశి వాళ్ళు చెప్పుకోవాలి. పర్టికులర్గా శుక్రుడు వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారనమాట. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి నక్షత్రాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది? సో మనం విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే మనకి మీరు చెప్పినట్లుగా అంగగోచారం మనకు ఒక కాన్సెప్ట్ మనకి మహర్షులు ఇచ్చారండి జ్యోతిష శాస్త్రంలో. సో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో నక్షత్రం వైజ్ ఎలాంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉంటే మనం తెలుసుకోవచ్చు. ఇందులో విశాఖ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఈ మంత్ అంతా జయప్రదంగా ఉంటుందండి, చాలా హ్యాపీ. రెండోది అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఉంటాయి, భయం జరిగే సంఘటనలు ఉంటాయి, బట్ వీళ్ళు టూ మచ్ యాంగ్జైటీ గురైపోయేసి హడావుడి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి బంధనము, ఏదో ఒక విషయంలో బంధింపబడినట్లు ఉండే సిచ్యువేషన్ వస్తుంది. బంధింపబడినట్లు అంటే ముందుకెళ్తే ఎలా అవుతుంది, వెనక్కి ఎలా అవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి సిచ్యువేషన్ అన్న ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఒక సత్సంగ్ మంచి వాళ్ళని కనుక కలిసి, లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని, మెంటార్ని కనుక కలసగలిగితే వీళ్ళకి చక్కగా మంచి జరుగుతుందనే విషయం మనం గమనించుకోవాలి. అదేవిధంగా అనురాధ నక్షత్రం వాళ్ళకి జయం ఉంటుంది, అతిగా భయపడే సంఘటనలు ఉంటాయి, బంధించబడినట్లు ఉండే సంఘటనలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనకి జ్యేష్ఠ నక్షత్రం వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ఈ మంత్ అంతా లాభప్రదంగా ఉంటుంది, ఏ పని చేసినా కానీ ధనలాభము ఉంటుంది. 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్ జ్యేష్ఠ నక్షత్రంలో చాలా బాగుంది, ఐశ్వర్యము, జయము, లాభము, ధనము 4 విషయాలు బాగున్నాయి. 2 విషయాల్లో ఛాలెంజింగ్ ఉన్నాయి. అవి కూడా ఛాలెంజెస్ అంటే ఒకటి బంధనము, బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. ఈ బంధించబడినట్టు ఉండే సిచ్యువేషన్ చాలా టఫ్ కదా గురుగారు, అంటే సైకలాజికల్ గా చాలా అప్సెట్ అవుతారు కదా. అందరికి ఉంటుందండి. అంటే ఏదైనా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ఏంటి ముందు ఫ్యూచర్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంది, అసలు ఉంటామా లేదా, ప్రాజెక్ట్ అయిపోయిందని డౌట్ఫుల్ గా ఉంటుంది, ఏం చేద్దామని. ప్రాజెక్ట్ అయిపోయిందని మెసేజ్ వస్తుంది, అంటే కంపెనీలో ఉన్నట్టు పోయినట్టు అర్థం కాదు, బెంచ్ మీద అంటారండి దీన్ని మనకి ఐటీలో. అలానే బిజినెస్ పీపుల్ అక్కడ కాంట్రాక్ట్ పోతుంది, పెద్ద కాంట్రాక్ట్ వెళ్ళిపోయింది, లాస్ వచ్చేసింది, లేదు క్లయింట్ వెళ్ళిపోయాడు, అప్పుడు దాకా క్లయింట్ నుంచి రెవెన్యూ వస్తుంది, నెక్స్ట్ ఏంటి అసలు ఉండదు అనమాట. అలానే కొంతమందికి డాక్టర్స్కి హెల్త్ కాంప్లికేషన్ చెప్పేస్తాడు, డౌట్ఫుల్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ సస్పెక్టెడ్ క్యాన్సర్ అంటాడు, ఆ రిపోర్ట్ వచ్చేదాకా భయం మనకి, రిపోర్ట్ అంతా చూస్తే బాగుందండి నార్మల్ అంటాడు, ఈ లోపు మనం ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఈ టైప్ సిచ్యువేషన్ బంధనం అంటారు. సో అది హెల్త్ కానివ్వండి, లేకుంటే బిజినెస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అంటే ఎటు వెళ్ళాలో మనకి తోచని స్థితి అనమాట. కెరీర్ పరంగా అయితే ఇంకా ఎక్కువ. మొన్న యుఎస్ నుంచి ఎవరో వచ్చారు, వాళ్ళ మదర్ ఫోన్ చేశారు, మా అబ్బాయి యుఎస్లో ఉన్నాడంటే కొంతకాలం జాబ్ చేశాడు, జాబ్ పోయింది,
ఒక 6 నెలలు ఊరుకున్నాడు. ఎంతకాలం ఊరుకుంటాడండి, ఏదో పార్ట్ టైం అది ఇది చూసుకుంటే సిచ్యువేషన్ బాగాలేదు. ఇక్కడేమో వీళ్ళు చక్కగా బిజినెస్ పీపుల్ వాళ్ళ నాన్న వాళ్ళు వెల్-ఆఫ్గా ఉన్నారు. బంధనం ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత కొంతకాలం గుళ్ళు గోపురాలు తిరిగాడు. ఒక 20-30 days అయిపోయింది. ఎంతకాలం తిరుగుతాడు గుళ్ళు గోపురాలు. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, బంధనం. ఆడికి పోతే జాబ్ లేదు, ఇంట్లో వెళ్ళని చెప్పలేడు. వీళ్ళేమో అంత మా అబ్బాయి అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నాడే, పంపించాలా వద్దా అని. ఇది బంధించబడినట్లుండే సిచ్యువేషన్. ఇది ఎక్కువగా బుధుని వల్ల వస్తుందండి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అటు అటు మూవ్ అయ్యేది బుధగ్రహం అనమాట. బుధగ్రహం అనుకూలంగా ఉంటే అన్ని స్మూత్గా వెళ్ళిపోతాయి ట్రాన్సాక్షన్స్, పర్టికులర్ ఉద్యోగం రిలేటెడ్. ఎక్కడైనా కనుక ఈ బుధుని గ్రహం కనుక ఆటంకాలు వస్తే బుధుడు స్టాప్ చేస్తాడు. బుధ ఈజ్ అ ప్రాసెసర్. ఆ వర్క్ మూవ్ అవుతూ ఉండడానికి కారణం బుధుడు. అంటే ఏ ఇష్యూస్ అయినా కానీ బుధుడే కారణం అంటారు. అంటే ఈ బంధించబడేదానికి అది మెయిన్. ఆయన ఇప్పుడు వీళ్ళకి సరైన జ్ఞానం లేదు. ఒకళ్ళ ముందు ఆ ప్రాసెస్లో పెట్టేయాలన్నమాట. అవుట్ ఆఫ్ ప్రాసెస్ వెళ్ళిపోయారు వీళ్ళు. నేను మళ్ళీ సిస్టంలో పెట్టడానికి బుధుడి గ్రహం వస్తుంది అనమాట. సో అందుకని ఈ బంధించబడేది చాలా నాకు మొన్న స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఇది. చాలా స్ట్రెస్ అండి, చాలా స్ట్రెస్. మొన్న ఒకళ్ళు ఎట్లానే అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళకి ఏం చెప్పారంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ కిడ్నీ ఇప్పుడు ఈ వేసాలు కూడా ప్రాసెసింగ్ లో కూడా చాలా డిలేస్ అవ్వడం, అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అర్థం కాక కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. చాలా మంది అండి. కొంతమంది గవర్నమెంట్ జాబ్ అని ఎగ్జామ్ రాస్తాడు, డిఈడి ఏదో సమ్ ఎగ్జామ్ రాస్తారు, ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుంది రిజల్ట్ ఐడియా లేదు. అదొక గేమ్. గవర్నమెంట్ భార్యాభర్తల విషయాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కదండి. వస్తుందండి. వాళ్ళు ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో కొట్టుకుని అరుచుకొని వెళ్ళిపోతాడు, వైఫ్ వెళ్ళిపోతుంది. నేను డౌట్ మా ఆవిడ వస్తున్నారా ఈవిడ కూడా అర్థం కాదేమో ఒకవేళ ఈ రాశిలో ఉంటే వెళ్ళాలా వద్దా అని. ఇద్దరికి సందిగ్ధ పరిస్థితి. వాళ్ళకి ఎవరిలో వాళ్ళకి ఏమో డౌట్ ఉంటుంది. మా ఆయన ఇంకా వేరే వాళ్ళు తిరుగుతున్నాడా ఏంటి, నన్ను బయటకు కొట్టాడు, అన్ని డౌట్ఫుల్ ఉంటుంది. అది ఎలా పోతుంది? సో వాళ్ళకి బాగా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని పెద్దవాళ్ళని కలిసి వాళ్ళ సహాయం తీసుకుంటే అవుతుంది. లేదంటే జ్యోతిష ఇంట్లో పెద్దవాళ్ళు అయితే మామూలుగా ఏం చెప్తారు, ధైర్యంగా ఉండు అని చెప్తారు. ఇలాంటి సిచ్యువేషన్ లో కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నప్పుడు జ్యోతిషం అయితే క్లియర్ గా చెప్తాం. ఓకే మీ అబ్బాయికి ఫారిన్ ఆపర్చునిటీ ఉంది, లేదంటే ఈ భార్యాభర్తలు అర్చుకున్నారు, మనకి అష్టమ శని ఏదో శని ఉంటుంది, 4 హౌస్లో ఇది ఉందమ్మా, ఒక 3 months 4 months పోయిన సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు దాకా ఇంతే, ఇంక వేరే ఏం చేయని అవసరం లేదు, ఈ లోపు రామ కృష్ణ అనుకుంటూ గుళ్ళు గోపాలి టైం అనమాట. సో ఇలా బంధించబడి ఇది బుధుడి యొక్క స్థితి వల్ల ఇలా వస్తుంది అనమాట. మరి వీటి పరిహార మార్గాలు ఏంటి గురుగారు? అంటే మనకి పరిహారాలు ఓన్లీ గుళ్ళు తిరిగి జపాలు చేయాలని కాదండి, యోగా చేయటం ఒక పరిహారం. మైండ్ కామ్ అవ్వడానికి మనకేం చెప్తారంటేనండి, మనీ అంటే ఉంగరాలు పెట్టుకోవాలని చెప్తారు. అంటే మనం వాడే వస్తువుల ఇంపాక్ట్ మన మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎవరు చెప్పినా ఉంటుందండి అది. ఆ తర్వాత మంత్ర, ఓకే, మంత్ర, మణి, ఔషధి. మనం తినే ఫుడ్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఏ ఫుడ్ జంక్ ఫుడ్ తిరిగేసి మైండ్ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నిజమే గురుగారు, ఈ ఫుడ్ విషయంలో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. కొంచెం ఏదైనా మసాలా ఫుడ్ తిన్నప్పుడు కొంచెం ఏదో యాంగ్జైటీగా ఉన్నట్టు చిరాగ్గా అనిపిస్తుంటుంది. అదే కనుక ఏదైనా వెజ్ తిన్నాం అనుకోండి, కొంచెం సాత్వికంగా తొందరగా డైజెస్ట్ అయిపోయేది, అప్పుడు కొంచెం నార్మల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇది ఫీల్ అయ్యాం చాలాసార్లు, నేను కూడా ఫీల్ అయ్యాను. అవునండి, అందుకని ఔషధి, మంత్ర, మణి ఇవి కాకుండా దాదాపు 40-50 రకాల వెరైటీల రెమెడీస్ ఉన్నాయండి. తర్వాత మనం యోగా చేసుకోమని చెప్తాం, మెడిటేషన్ చేసుకుంటాం, మంత్రాలు చదవమని చెప్తాం, గుళ్ళు తిరగమని చెప్తా ఉంటాము. అంతేకాకుండా మనకి సేవ చేయమని చెప్తాం. నేను ఎక్కడ ఎవరికి సేవ చెప్పలేదు, ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో సేవ చేసి వెళ్ళిపోయి వచ్చేసే వాళ్ళు ఉంటారని నాకైతే మీరు సేవ చేయమని చెప్పారు అనుకోండి, కామెంట్లు వచ్చేస్తాయి వరుసగా. మా టైం మాకు లేదు, వీకెండ్స్ ఎక్కడో ఫ్రీగా ఉంటాము, ఊరికంతా కష్టపడతాము, ఎక్కడ సేవ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. రెండోది సేవ చేయించుకునే వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? ఆయన అంతా బిజినెస్ కదండి, సేవ చేయడానికి వెళ్ళినా కూడా మీరే పిచ్చోళ్ళు అన్నట్టు చూస్తారు. అందుకని చెప్పి సేవ చేయమని చెప్తూ ఉంటారు, దానాలు చేయమని చెప్తూ ఉంటారు. ఇలా ఏమని చెప్తారు, సత్సంగ్ అంటారు. మనకి మహర్షులు కలవమని చెప్తారు అనమాట. ఎందుకంటే నేను అందుకని చాలా వాటిలో చెప్తుంటాను, ఒక జ్యోతిష్ కలవటం. ఇప్పుడు మన పూర్వకాలంలో సత్సంగు సాధు సంగమం అంటే ఎవరికి అర్థం కాదు. ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, ఒక మెంటారో ఇదేంటి ఎవరికైనా దానం చేయాలని అంటారు. దానం కాదు కానీ ఎవరికైనా హెల్ప్ చేసినా మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, సేవ చేయాలంట. హెల్ప్ చేసిన అంటే సేవ చేసేంత మనం ఇవి బయటకు వెళ్ళి చెయ్యకపోయినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా మాట సాయం చేసినా కూడా కొంచెం ఏదో మనం ఏదో చేసాంలే అవతల వాళ్ళకి అన్న ఫీలింగ్ అనిపిస్తుంటుంది. అంతేకాని యాన్షియంట్ స్క్రిప్చర్స్ చదవమని చెప్తాం. పర్టికులర్గా మన గురువు రకం గురించి మాట్లాడుకోవట్లేదు. గురువుకు సంబంధించిన లోపం ఉంటే ఆశ్రమాలు తిరగటము, యోగా చేయటము. తర్వాత యాన్షియంట్ స్క్రిప్చర్స్ ఎక్కువ చదవాలి. భగవద్గీత, తర్వాత అష్టావక్ర గీత, తర్వాత నారద భక్తి సూత్ర,
ఇంకా చాలా ఉన్నాయండి. మహారామాయణం, యోగ వశిష్ట, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అది కాకుండా ఉపనిషత్తులు ఉన్నాయి, కఠోపనిషత్తు ఉంది. ఇలా వేదాంతాలకు సంబంధించిన ఆది శంకరాచార్యుల రచనలు ఉన్నాయి, భజగోవిందం ఉన్నాయి. ఇంకా మనకేం చెప్తారంటేనండి, భజనలు చేయమని చెప్తారు. కొన్ని రెమెడీస్కి భజనలు చేయాలంటారు. పర్టికులర్ ఫ్యామిలీలో గొడవలు ఎక్కువగా ఉండి ఒకళ్ళ మధ్య ఒకళ్ళ మనస్పర్ధ, తల్లి చెప్పింది కొడుకు చెప్పి అర్థం చేసుకుని తల్లి అర్థం ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఎవరి మనస్తత్వాలు కలవవు. అప్పుడు భజనలు చేయమని చెప్తారు. ఎందుకండి భజనకి దానికి లింక్ ఉందండి. ఏమవుతుందంటే అండి, భజన చేసేటప్పుడు అందరూ ఒక రిథమిక్గా మారుతారు కదండి. ఆ రిథంలో వాళ్ళ మాట మైండ్ సెట్ కలిసిపోతుంది. ఓహో. అందుకని చెప్పేసి మనం భజనలు చేయటం చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. అంత ఫ్యామిలీ అందరం కలిసి ఐక్యం అందరూ కలిసి తిరుపతి వెళ్ళటం, అందరూ కలిసి మొత్తం కలిసి ఆ కోఆర్డినేషన్, ఆ బస్సులోనే వాళ్ళ ఆర్గ్యుమెంట్లు పోతాయి అంటే అక్కడ కూడా ఉంటాయి. కానీ ఒక స్లోగా ఒకళ్ళ పాత్ర వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అంటే అక్కడ ఒకళ్ళ అవసరం ఒకరికి ఎక్కువ ఉంటుంది కదా. అవునండి. ఈ గోల్ కన్నా ఆ తర్వాత మనకేం చెప్తారు, సామూహికంగా మంత్ర సాధన చేయమంటారు. అందరు కలిసి లైక్ లలిత సహస్రనామం చదవటం, అందరం కలిసి గోవిందనామ స్మరణ చేయటము, అందరం కలిసి లైక్ మనకి భక్తి రకాల కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తనలు కనుక చేస్తే ఏమవుతుందంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అందరూ కలిసి ఒక రిథమిక్గా కనుక పాట పాడితే ఆ పాటలో ఇన్వాల్వ్ అయిపోయి అంటే అందరూ మైండ్ ఒక లెవెల్కి ట్యూన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మైండ్లో అలానే ఉంటాయి. అదొక ఎక్సర్సైజ్ అనమాట. మన మహర్షులు చూడండి ఎంత వచ్చారు. అందుకని కలియుగంలో ఏది ఇంపార్టెంట్, కీర్తన ఇంపార్టెంట్ అన్నారు. అన్నమాచార్యులు కీర్తనలు రాశారు. తర్వాత రకరకాల కీర్తనలు ఉంటాయి. కలియుగంలో మనకు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే కీర్తించడం అనమాట. గానం పాడటం, సాయంత్రం పూట కూర్చోవటం, భజన చేయటం, ఇవన్నీ అంటే మనకు చెప్తే ఇక్కడ ఆటుగా ఉంటుంది. ఇన్ని వాళ్ళు కూడా ఏం భజన చేయమంటారు అంటారు. బట్ దీని వెనక చాలా సైన్స్ ఉందండి. అందుకని దీనికి సత్సంగ్ అంటారు. లేదంటే మనకి చక్కగా పాటలు పాడటం, మ్యూజిక్ చేయటము, ఇవన్నీ మ్యూజిక్ కూడా మనం పాడుకున్న ఒక మంచి మ్యూజిక్ విన్న మనసు లైట్ అవుతుంది కదా. ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేషన్ అండి. ఒకళ్ళు చక్కగా పాడుతుంటే, ఒకళ్ళు శృతి పెడుతూ ఉంటే, ఒకళ్ళు రిథమ్ చేస్తూ ఉంటే దేర్ ఈజ్ ఏ మైండ్లో మనకు తెలవకుండా ఎదుటి వాళ్ళ గురించి మనం ఇక్కడ రియాక్ట్ అవ్వాలి, తర్వాత మన గురించి ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. ఇదంతా మనకేమవుతుందంటే పంచేంద్రియాలకు ట్రైనింగ్ అవుతుందండి. మనం ఎప్పుడైతే కీర్తన పాడతామో, వింటామో, చూస్తామో, విజువలైజ్ చేస్తామో, భక్తిగా ఉంటామో, ఒక హెల్దీ కోఆర్డినేషన్ స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య. చూడండి, ఎవరైనా కనుక అత్త కోడళ్ళ మధ్య గొడవ ఉన్నా, ఫ్యామిలీ మెంబర్స్ గొడవ ఉన్నా కానీ ఆ ఇంట్లో సత్సంగం పెట్టండి, వాళ్ళ చేత పాడించండి. వాళ్ళు ఇప్పుడు ఈ సత్సంగాలు పెట్టడానికి బిహైండ్ ద రీజన్ ఇదా పెట్టండి. అసలు మీరు చేసి చూడండి, అసలు ఆ ఇంట్లో అత్త కోడళ్ళని నేర్చుకోరు జీవితం. నేను చాలా చూసాను, మిరాకిల్ జరిగిపోతాయండి. లలిత సహస్రనామం చేయమనండి, హైలీ ఇంపాసిబుల్. అత్త కోడళ్ళు అసలు ఇంకా వాళ్ళు ఉన్నంత హోలిస్టిక్ ప్రపంచంలో ఎవరు ఉంటారు. ఆ బంధం ఇంకా బియాండ్. నిజమే గురుగారు. ఎప్పుడైనా ఇద్దరు కొట్టుకుంటున్న అత్త కోడళ్ళు, ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీలో వాళ్ళు ఏదో ఒక 2-3 నెలలకు ఒకసారి ఏదో ఒక పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఆ 2 నెలలు బాగానే ఉంటారు. తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అనుకునేసరికి మేబీ వాళ్ళు తెలిసి చేసుకుంటారేమో, తెలియకుండా జరుగుతుందో. మరి ఒక అత్త వాళ్ళ కోడలకి దళిత శాస్త్రం నేర్పిందండి. కూర్చోబెట్టి ఏమో చక్కగా వాడుతూ ప్రతి మీటింగ్ ఆమె చెప్పు, ప్రతిదీ చూపించిందండి. అది డేట్ అయిపోయిన తర్వాత ఒక టైంలో అత్త మనసుని పడిపోయింది. ఈ కోడలు ఎంత డెడికేటెడ్గా చేసిందంటేనండి, లలితా సహస్రనామం చదువుతూ చేసేదండి. చూడండి ఎంత అదృష్టం అండి. లలితా సహస్రనామం చదువుతూ కోడల చేత అత్తకు సేవ తీర్చుకోవడం అంటే ఇంకా అంతకుమించి పుణ్యం ఉందండి. అది ఏంటండి, యద్భావం తద్భావం. మీ మనసులో ఏది ఉందో అదే మీకు తిరిగి వస్తుంది. నువ్వు కూకుడు బుద్ధిగా ఉండి, స్మార్ట్గా నువ్వు ఉండి, మనసులో ఒకటి పెట్టుకుని రిఫ్లెక్ట్ సేమ్ అవుతుంది. ఆ హోలిస్టిక్ కంపెనీ లేకుండా ఏదోగా చూస్తే, ఒక మెటీరియలిస్టిక్, ఒక బిజినెస్ కేసుగా చూస్తే అది కూడా బిజినెస్ కేసు అవుతుంది. మనసుతో చూస్తే అది కూడా అలాగే ఉంటుంది ఫుల్ ఫ్లెజ్డ్గా. సో ఇవి చాలా ఉన్నాయండి మనం చెప్పుకునే. యూట్యూబ్లో 5-8 మినిట్స్ జనాలు చూసే ఓపిక ఉండదని ఎందుకంటే మనం కూడా సమరైజ్ చేసుకుని వెళ్ళిపోతాం. సమరైజ్ చేసుకుని వెళ్తాం. కాకపోతే చూసేవాళ్ళు చూస్తారు కదా, తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు. ఏదో 100 మందిలో ఒకళ్ళు తెలుసుకున్నా మనం ఎవరో ఒకరికి ఏదో చెప్పినట్టే కదా, ఒక సొల్యూషన్ చెప్పినట్టే. సో అందరూ పాటించకపోయినా విని వదిలేస్తారు చాలామంది. కొంతమంది నిజంగా ఫేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటిస్తే మాత్రం వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ గురుగారు, చాలా విషయాలు చెప్తున్నారు. హరిత గారు నమో నమః. నా జాతం చాలా విషయాలు చెప్పిస్తున్నారు.